ఎస్, ఈ వీడియోలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి ఎక్సర్సైజెస్ అయితే కొన్ని చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీట్ ద గ్రిడ్. ఇందులో సమ్టైమ్స్ పాజిటివ్ ఇస్తాడు, సమ్టైమ్స్ కంపారిటివ్ ఇస్తాడు, సమ్టైమ్స్ సూపర్లేటివ్ ఇస్తాడు. ఈ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ అనేవి మిగతావి మనము రాయాలి. ఫస్ట్ 3 అయితే చూద్దాము. సేఫ్, సేఫర్, సేఫెస్ట్, లార్జ్, లార్జర్, లార్జెస్ట్, ప్రెట్టి, ప్రెట్టియర్, ప్రెట్టియెస్ట్, సాడ్, సాడర్, సాడెస్ట్, హారిబుల్, మోర్ హారిబుల్, మోస్ట్ హారిబుల్. ఇక్కడ మోర్ హారిబుల్ ఎందుకు వచ్చింది, మోస్ట్ హారిబుల్ ఎందుకు వచ్చింది అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా డీటెయిల్డ్గా చూడడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియోస్ని కానీ మీరు చూసినట్టయితే మీకు ఒక ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, సో సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. సో మిగతా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మీరు చేసినట్టయితే మీకు కొంచెం ప్రాక్టీస్లా ఉంటుంది. అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. రైట్ సెంటెన్సెస్ యూజింగ్ ద యాడ్జెక్టివ్స్ ఇన్ బ్రాకెట్స్ అన్నాడు. సో బ్రాకెట్స్లో యాడ్జెక్టివ్స్ ఇచ్చాడు, మనం సెంటెన్సెస్ అయితే రాయాలి. ఫస్ట్ 2 చేస్తాను, మిగతా మీరు చేయండి. రష్యా ఈజ్ లార్జర్ దాన్ బెల్జియం. రోమ్ ఈజ్ వార్మర్ దాన్ లండన్. ఓకే, ట్యాక్సీస్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ బసెస్. ఓకే, మిగతా 2 మీరు చేయండి. ఓకే, అండ్ థర్డ్ చూడండి ఒకసారి. థర్డ్, రైట్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద యాడ్జెక్టివ్ ఫర్ ఈచ్ సెంటెన్స్ అన్నాడు. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్ రాయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకసారి మనం దీన్ని క్లియర్గా చేద్దాం. కొన్ని అయితే చేస్తాను, మిగతా మీరు చేయండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని అయితే మీరు చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని. ఓకే, వెన్ ఐ వాజ్ యంగర్ ఐ వాజ్ ఏ బెటర్ స్విమ్మర్ దాన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ మై స్కూల్. ఇక్కడ నేను బెటర్ అని ఎందుకు రాశాను అంటే దాన్ ఎప్పుడు వస్తుంది, కంపేరిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు వస్తుంది. మరి గుడ్కి కంపేరిటివ్ డిగ్రీ ఏంటి, బెటర్. నెక్స్ట్ వన్ చూడండి. ద పీనట్ బటర్ పవర్డ్ కంప్యూటర్ వాజ్, మళ్ళీ దాన్ వచ్చింది. ఇక్కడ రెడిక్యులస్ అనేది ఆర్ఐ రావాలి, సారీ అది స్పెల్లింగ్ మిస్టేక్. రెడిక్యులస్కి కంపేరిటివ్ డిగ్రీ ఏమవుతుందంటే మోర్ రెడిక్యులస్. నేను కంపేరిటివ్ డిగ్రీ ఎందుకు రాశాను అంటే అక్కడ దాన్ ఉంది కాబట్టి. ఓకే, సింపుల్గా బ్లైండ్, అదొక బ్లైండ్ మార్క్, గుడ్డిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. థర్డ్ వన్ చూడండి. టాడ్ హ్యాజ్ ఏ డాష్ కంప్యూటర్ దాన్ ఐ డు. ఇక్కడ కూడా దాన్ ఇచ్చాడు, ఇక్కడ మనకేమొస్తుంది దాన్ ఇచ్చాడు కాబట్టి న్యూకి కంపేరిటివ్ డిగ్రీ న్యూయర్. టాడ్ హ్యాజ్ ఏ న్యూయర్ కంప్యూటర్ దాన్ ఐ డు. ఫోర్త్ వన్ కూడా చేస్తాను. ఐ సా ద డాష్ మ్యాజిక్ ట్రిక్ టుడే. దా వచ్చింది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఎలా ఉంటుంది అంటే దా వచ్చింది అంటే సూపర్లేటివ్ డిగ్రీ చాలా వరకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమేజింగ్ అనేది, ఓకే, అమేజింగ్ అనేది పాజిటివ్ డిగ్రీ. దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఏమవుతుంది అంటే మోస్ట్ అమేజింగ్. ఓకే, ఐ సా ద మోస్ట్ అమేజింగ్ మ్యాజిక్ ట్రిక్ టుడే. ఓకే, ఈ రకంగా మనం రాయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ సెంటెన్స్ కూడా చిన్న ఎర్రర్ ఉంది, మనకు అది వెర్బ్ ఫార్మ్స్ చెప్పేటప్పుడు చూస్తాము. ఐ సా ద మోస్ట్ అమేజింగ్ మ్యాజిక్ ట్రిక్ టుడే అన్నాం కదా. టుడే ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి కాబట్టి ఇక్కడ సెంటెన్స్ ఎలా వస్తుందంటే ఐ హ్యావ్ సీన్ ద మోస్ట్ అమేజింగ్ మ్యాజిక్ ట్రిక్ టుడే అనేసి వస్తుంది. ఎనీవేస్ ఇది ఇక్కడ మనకి సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది కాబట్టి మోస్ట్ అమేజింగ్. మిగతావి కూడా జస్ట్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మిగతావి చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ సో దట్ ఇట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద వన్ అబోవ్, యూజ్ ద పాజిటివ్ డిగ్రీ. సో పైన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అది మనం చూద్దాం. ఓకే, స్వీడన్ ఈజ్ బిగ్గర్ దాన్ బెల్జియం. ఇది కంపేరిటివ్ డిగ్రీ 2 దేశాల మధ్యన జరిగింది. ఓకే, ఈక్వల్ థింగ్స్ మధ్యన జరిగింది. మనం 5 మోడల్స్ చెప్పేటప్పుడు ఇదైతే మనం చూసాము. సో 2 ఈక్వల్ థింగ్స్ దగ్గర కంపారిజన్ జరిగేటప్పుడు పాజిటివ్ డిగ్రీ రాసేటప్పుడు ఏం పెడతామంటే నాట్ పెట్టుకుంటాము. బెల్జియం ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ స్వీడన్. సో అదే ప్రిన్సిపల్ని, అదే ఫార్ములాని, అదే స్ట్రక్చర్ని మనం ఇక్కడ ఫాలో అవ్వాలి. కంపారిటివ్ డిగ్రీలో బ్లైండ్ మార్క్ ఏంటి అంటే కంపారిటివ్ డిగ్రీలో నాట్ రాలేదు అంటే పాజిటివ్ డిగ్రీలో పెట్టాలి. కంపారిటివ్ డిగ్రీలో నాట్ వచ్చింది అంటే పాజిటివ్ డిగ్రీలో పెట్టకూడదు. దానికన్నా ముందు మనం అర్థం చేసుకోవాల్సింది మీనింగ్ అర్థమైతే మనకు ఆటోమేటిక్గా ఏం రాయాలి, ఏ స్ట్రక్చర్ యూజ్ చేసి రాయాలో మనకు ఐడియా వస్తుంది. ఫస్ట్ చూద్దాం. ద అదర్ స్టూడెంట్స్ లెర్న్ మోర్ క్విక్లీ దాన్ మీ.
ఓకే. అదర్ స్టూడెంట్స్ అంట నాకన్నా చాలా క్విక్గా నేర్చుకుంటారు. ఓకే. అంటే దాని అర్థం ఏంటి, నేను అదర్ స్టూడెంట్స్ కన్నా క్విక్గా కోను అంటే నాట్ పెట్టుకోవాలి కదా, ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఐ డోంట్ లెర్న్ యాజ్ క్విక్లీ యాజ్ ద అదర్ స్టూడెంట్స్. ఓకే, ఆన్సర్ అనమాట. యు ఆర్ వెరీ యాంగ్రీ అండ్ ఐ ఆమ్ వెరీ యాంగ్రీ ఆల్సో. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు కొన్నిసార్లు, చాలా వరకు ఛాన్స్ ఉంది. దీన్ని పాజిటివ్ డిగ్రీలో ఎలా రాయాలి అంటే, ఇది కొంచెం ఇలాంటి క్వశ్చన్ ఏంటంటే ఎక్సెప్షనల్ క్వశ్చన్స్ అంటే కొంచెం స్పెషల్ క్వశ్చన్స్ అనమాట. దీన్ని మనం మీనింగ్తోనే డీల్ చేయాలి. అక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టేయాలి అని బ్లైండ్గా వెళ్ళకూడదు. మీనింగ్తో డీల్ చేయాలి, మీనింగ్ అర్థం చేసుకుని డీల్ చేయాలి. యు ఆర్ వెరీ యాంగ్రీ. ఓకే, నువ్వు చాలా కోపంగా ఉంటావు. అండ్ ఐ ఆమ్ వెరీ యాంగ్రీ ఆల్సో అంటే నేను కూడా కోపం తెచ్చుకుంటాను, కోపంగా ఉంటాను. ఓకే, సో ఎలా రాయాలి అంటే, ఇక్కడ మనం పాజిటివ్ డిగ్రీ యూజ్ చేసి రాయాలి కాబట్టి పాజిటివ్ డిగ్రీ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే యాజ్ యాడ్జెక్టివ్ అంటే యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అంటే సింపుల్గా యాజ్ బేస్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ 3 రకాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 3 రకాలుగా గుర్తుపెట్టుకున్నప్పటికీ అన్నీ కూడా అదే చెప్తాయి. ఏంటి అంటే యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్. ఓకే, ఇక్కడ యాడ్జెక్టివ్ అంటే బేస్ ఫార్మ్ అనమాట. ఇక్కడ చూద్దాం, ఐ ఆమ్ యాజ్ యాంగ్రీ యాజ్ యూ, అంతే ఆన్సర్ అనమాట. ఓకే, థర్డ్ వన్ చూడండి, ద సీట్స్ ఎట్ ద ఫ్రంట్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ద సీట్స్ ఎట్ ద బ్యాక్. అంటే ఫ్రంట్ సీట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట బ్యాక్ సీట్స్ కన్నా. అంటే బ్యాక్ సీట్స్ అనేవి ఫ్రంట్ సీట్స్ కన్నా ఎక్స్పెన్సివ్ కాదు అని రాయాలి కదా. ఇక్కడ అదే ఇచ్చాడు చూడండి, పాజిటివ్ డిగ్రీ యూజ్ చేసి ద సీట్స్ ఎట్ ద బ్యాక్ ఆర్ నాట్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ద సీట్స్ ఎట్ ద ఫ్రంట్, అదే ఆన్సర్. ఓకే, ఈ రకంగా మనము ఆన్సర్స్ అయితే చేయొచ్చు. మిగతావి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి. 5th ఎక్సర్సైజ్ చూద్దాం ఒకసారి. కంప్లీట్ ద సెంటెన్సెస్, యూజ్ ద కంపారిటివ్ అన్నాడు. కొన్ని చేద్దాం. ఎందుకు అన్నీ చేయట్లేదు అంటే రీజన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. వీడియో లెంత్ ఎక్కువైతే మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే చేస్తాను, మిగతావి మీరు చేయండి. ఇంకేమైనా మీకు అందులో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్. ఓకే, కంప్లీట్ ద సెంటెన్సెస్, యూజ్ ద కంపారిటివ్. ఇక్కడ బిగ్ అనే వర్డ్ ఇచ్చాడు బ్రాకెట్లో, కంపారిటివ్ అన్నాడు. బిగ్ కంపారిటివ్ ఏంటి, మై హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్. ఓకే, బిగ్గర్ కంపారిటివ్ వచ్చిందంటే దాన్ వస్తుంది, THAN దాన్, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఫ్లవర్ ఈజ్ సెకండ్ వన్, దిస్ ఫ్లవర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్కి కంపారిటివ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ దట్ వన్ వస్తుంది. థర్డ్ వన్ చూడండి, నాన్ స్మోకర్స్ అంటే సిగరెట్ తాగని వాళ్ళు యూజువల్లీ లివ్ లాంగర్ దాన్ స్మోకర్స్. అంటే నాన్ స్మోకర్స్ అనేవాళ్ళు ఎవరైతే సిగరెట్స్ తాగరో వాళ్ళు స్మోక్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ 4th వన్, గుడ్. ఓకే, ఏ హాలిడే బై ద సీ ఈజ్, గుడ్కి కంపారిటివ్ ఏంటి, బెటర్ కదా. ఏ హాలిడే బై ద సీ, సముద్రం పక్కన హాలిడే గడపడం అనేది బెటర్ దాన్ ఏ హాలిడే ఇన్ ద మౌంటైన్స్. సముద్రం పక్కన హాలిడే, సముద్రం దగ్గర లేదా సముద్రం పక్కన లేదా సముద్రంలోని ఓకే షిప్స్లోని క్రూజ్లోని ట్రావెల్ చేస్తూ స్పెండ్ చేసే హాలిడే అనేది మౌంటైన్స్లో స్పెండ్ చేసే హాలిడే కన్నా బెటర్గా ఉంటుంది. ఓకే, గుడ్కి బెటర్ పక్కన కంపారిటివ్ కాబట్టి దాన్ని పెట్టుకోవాలి. మిగతా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మేక్ కంపారిటివ్ సెంటెన్సెస్ అన్నాడు. ఇక్కడ టాము, టాలు, జెర్రీ ఈ రకంగా క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఎలా రాయాలి అంటే టామ్ ఈజ్ టాలర్ దాన్ జెర్రీ, యూరోప్ ఈజ్ స్మాలర్ దాన్ ఏషియా, వెజిటేబుల్స్ గుడ్ స్వీట్స్, వెజిటేబుల్స్ ఆర్, గుడ్కి కంపారిటివ్ ఏంటి, బెటర్ కదా, వెజిటేబుల్స్ ఆర్ బెటర్ దాన్ స్వీట్స్. ఇవండి, ఈ రకంగా మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి ఎక్సర్సైజెస్ అయితే చూసాము. అయితే ఇంకా 5 మోడల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను.
ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అండ్ కీప్ లెర్నింగ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ షైనింగ్. థ్యాంక్ యూ. జై హింద్.